సభకి కేంద్రమైన నారాయణమూర్తి గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, నిర్భీతి వీటికి ప్రతీక నారాయణమూర్తి గారు. రావిశాస్త్రి గారు ఒక మాట అంటారు, లోకంలో సగం మంది మంచివాళ్ళు, సగం మంది చెడ్డవాళ్ళు. సగం మంది మంచివాళ్ళు ఎందుకంటే చెడ్డవాళ్ళు అయ్యే అవకాశాలు రాక అంటాడు. అనేక అవకాశాలు ఊరిస్తున్నా ఒక అసిధారావ్రతంలాగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి నారాయణమూర్తి గారు. ఆయన ఎప్పుడో స్టార్డమ్ వచ్చింది ఆయనకి ఒక దశలో. ఆయన సినిమా కోట్లు వసూలు చేసింది, ఒరే రిక్షా లాంటి సినిమా. ఆయన కనుక తన పంథా మార్చుకొని ఉంటే ఆయన ఒక చాలా కోట్లు ఆర్జించినటువంటి నటుడు అయి ఉండేవాడు. అనేక మంది నటుల్లో ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన సినిమాని ఎప్పుడు కూడా ఒక వినోద సాధనంగా చూడలేదు, ఒక విప్లవ సాధనంగా చూశాడు. ఆయన ఒక సామాజిక పరివర్తనకి సాధనంగా సినిమాని చూశాడు. కళామూల్యాలు కూడా కొద్దిసేపు పక్కన, ఆయన ఆ కళా విలువలు అన్నదాన్ని కూడా అంతగా ఆరాధించే వ్యక్తి కాదు. వస్తువే ముఖ్యం ఆయనకి. ఒక వస్తువుని ఎజెండాకి పెట్టాలి, ఒక విషయాన్ని ఎజెండా మీదకి తీసుకురావాలి, చర్చకు పెట్టాలి, బలంగా చర్చకు పెట్టాలి అని చెప్పి తెలుగు నేల మీద ఎగిసి పడిన అన్ని ఉద్యమాల మీద ఆయన సినిమాలు తీశారు. ఏది ఆయన వదిలిపెట్టలేదు. మామూలుగా రోజు మనందరం పేపర్ చదువుతాం, ఆ వార్త చదువుతాం, కాసేపు ఏదో మదన పడతాం, వదిలేస్తాం. కానీ ఆయన అక్కడితో ఊరుకోడు. అక్కడ ఆయనను ఎవరో పోలీస్ చోకౌట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎరిక్ గార్నర్ని, ఆఫ్రో అమెరికన్ని అమెరికాలో ఎట్లా చోకౌట్ చేశాడో అట్లా ప్రతిరోజు పేపర్ చదవగానే ఎవరో చోకౌట్ చేస్తూ ఐ కాంట్ బ్రీత్ అంటారు నారాయణమూర్తి గారు. ఆ బ్రీత్లెస్ సమయం, ఆ ఘర్షణ, ఆ ఆవేదన ఒక సినిమా అవుతుంది. ఇది కూడా అట్లాంటి సినిమానే. ఈ వ్యవస్థలో ఊపిరాడక ఊపిరి వదులుతున్నటువంటి అభాగ్య జీవులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, బలహీనులు, పేదవాళ్ళు, విద్య పట్ల ఎంతో గౌరవం కలిగిన వాళ్ళు. ఆ మొట్టమొదటి పాటలో మొదటి గురువు అమ్మ, మలి గురువు నాన్న, మాకు ఈ విలువలన్నీ చెప్పినటువంటి గురువు అని చాలా లేత హృదయాలతో, చాలా గొప్ప ఆరాధనా భావంతో విద్య గురించి మాట్లాడిన విద్యార్థులే సామాజిక వాస్తవికత వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత, అమ్మ మేము ఈ వ్యవస్థలో ఉండలేకపోతున్నాం, మేము ఈ చదువులు చదవలేకపోతున్నాం, ఉద్యోగాలు సాధించలేకపోతున్నాం, అమ్మ ఈ లోకంలో మేము మనుగడ సాగించలేకపోతున్నాను, ఒక్కొక్క బిడ్డడు రాలిపోతున్న దృశ్యాల్ని ఆయన సినిమాలో చూపిస్తూ పోయినాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు కూడా ఊపిరాడదు. ఆ ఊపిరాడని తనాన్ని, వ్యవస్థలో ఊపిరాడని తనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగా కూడా ఇవాళ విద్యలో రెండు లోకాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినప్పుడు కృష్ణకుమార్ గారు కూడా పుస్తకాలలో కూడా చదివినాం. రెండు ప్రపంచాలు ఏర్పడ్డాయి. పేదల విద్య వేరు, డబ్బున్న వాళ్ళ విద్య వేరు. ఒకప్పుడు అందరం ఒక క్లాస్ రూమ్లో ఉండడం వల్ల ఒకరి జీవితం ఒకరికి అర్థమయ్యేది, ఒక గౌరవం ఉండేది. పేదరికం పట్ల ధనికులకు కూడా ఏదో సానుభూతి ఏర్పడేది, వాళ్ళ ధనం పట్ల వీళ్ళకు ఒక గౌరవం ఏర్పడేది. ఇవాళ అదేమి లేకుండా రెండుగా చీలిపోయి ఒక కోజీ వాతావరణంలో ఏసీ బస్సులలో వెళ్ళి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటున్నాడు. పోనీ ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పరిస్థితి అయినా బాగుంటుందంటే వాళ్ళకి ఆటలు లేవు, పాటలు లేవు. విద్య అంటే ఓ తల్లి బుదగరిచ్చినట్టు ఉండాలి, ఒక తాత కథ చెప్పినట్టు ఉండాలి, దగ్గర తీసుకున్నట్టు ఉండాలి. కానీ ఏదో జంతువు తరుముతున్నట్టుంది, ఒక కుక్కనో తోడేలో వెనకబడి తరుముతున్నట్టుగా విద్య తయారైంది. ఒక అగ్ని సరస్సులో పిల్లలను బారేసి ఈతలు కొట్టండి, ర్యాంకులు మీరు ఫస్ట్ రావాలి అని చెప్పి, అందుకని ఆ తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ కొండంత బరువుని పిల్లల మీద మోపడం దగ్గర నుంచి మొదలు పెడితే, మొత్తం విద్యారంగంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి విషయాలన్నింటినీ కూడా, లాభాపేక్ష కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా, విద్య అనే ఒక పవిత్రమైన విషయం చుట్టూ ఆ కమ్ముకున్న విషపు నీడలు, నీలి నీడలు అన్నింటినీ కూడా ఆ కోణాల నుంచి ఆయన పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ ఘటన జరిగినా, ఏ విషయం చర్చకు వచ్చినా నారాయణమూర్తి గారు సినిమా తీస్తున్నారు. ఆయన బాధ్యత నెరవేరుస్తున్నారు. ఓ కవిత రాస్తాడు, ఓ పాటగాడైతే పాట రాస్తాడు, ఉపన్యాసం చెప్పే దగ్గర ఉపన్యాసం చెప్తాం. కానీ నారాయణమూర్తి గారు ఆర్థికంగా నష్టపోయినా సరే, అప్పులైనా సరే ఖర్చు పెట్టి ఆయన ఒక సినిమా తీస్తున్నారు. నిజంగా ఆయన నిబద్ధతకి మాత్రం ఎవరమైనా కానీ అసలు యావత్ సమాజం కృతజ్ఞులై ఉండాలి ఆయన పట్ల.
అటువంటి ఒక అరుదైన చరిత్రని సొంతం చేసుకున్నారు, అరుదైన సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా విద్యారంగంలోని మాలిన్యాన్ని ఆయన చాలా బలంగా చర్చకు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఆ చర్చ మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ విద్య బలపడాలి, సరే ప్రైవేట్ విద్య రద్దు అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి కావలసినటువంటి ఒక ఆలోచన బీజాల్ని ఆయన చల్లారు. అవి పుష్పించాలి, ఫలించాలని కోరు. నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి PhD వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్సే చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, 2 పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయిపోయినాయి. ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తున్నది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిది అయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన. కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నావు. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు, ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా, ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికి కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు PCC ప్రెసిడెంట్గా వారు మొదట అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో, ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే SC, ST, OBC, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిన ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన, ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత దిగ్గీస్తే ప్రైవేటు విద్య అనేది ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం, వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాలకు ప్రతి 2
మండలాలకు 2 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత యంగ్ ఇండియా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతున్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉండట్లేవు కాబట్టి మన వాళ్ళే దుబాయ్ మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైచిలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టుగా ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒక్కసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతున్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజంకు ఉపయోగపడే సినిమా. వారిగా చివరగా వారికి సంబంధించిన ఒక్క అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తా. నేను హైదరాబాద్కు ఉద్యోగం వద్దు ఉద్యమం అని వచ్చిన క్రమంలో గదర్ గారిని కలిసినప్పుడు అది 2004-05 సంవత్సరంలో అడవి దివిటీలు సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి ఎట్లా ఉద్యమం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా ఆ సినిమాలో ఒక పాత్ర ఏదో ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పి నన్ను సజెస్ట్ చేసిండు అన్న గదర్ అన్న. ఇట్లెందుకు అనిపించిందని నాకు అర్థం కాలే. అడవి బిడ్డలు సో ఒక ట్రైబల్స్కి మోసం చేస్తారు దాంట్లో. అంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్గా నేను ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసిన మేము ఎదిగేటప్పుడే మొట్టమొదటిగా. ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్ మేము నూతన్కల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే ఇంకొక వైపు మీద మొట్టమొదటి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి ఆర్ నారాయణమూర్తి అన్ని దర్శకత్వం అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే ఈరోజు వారి నేపథ్యానికే నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటాయో నేరుగా 24 క్రాఫ్ట్స్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ అలాంటి పరిస్థితి నుంచి వారు ఇన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్ కన్విక్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేపథ్యం కలిగించుకొని ఏదో చెప్పి కూర్చుండబెట్టడం నాకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించిన సందర్భం. అది వేదిక అనాలను నీ అధ్యక్ష స్థానం అనాలో నాకు తెలియదు, కానీ మాట్లాడాలి అన్న కోసం చాలా మాట్లాడాలని ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఈ సమయంలో? ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను? అట్లా వేదికకు గౌరవం ఉంటుంది, ఏమనొద్దు. కాబట్టి నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక 2 మాటలు ఏంటి అంటే, ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన. ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగి ఒక్కడేనా అంటే కాదు. కష్టదీవుల తరపున ఈ ఎండితెర మీద అనార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు 25వ ప్రేమ. 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొనుక్కునేటోడు 25. వీడే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండితెర మీద ప్రజల గుండె తెరను ఆవిష్కరించిన భారతదేశంలో 2 హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవాళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలదిప్పి చూసేలా ఆడించిన
ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీర్ అని నానా పటేకర్ సినిమాలు, ఈ రెండు సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు. కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలములో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది. బడికి పోనుంది కదా, ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు కాస్త ఫోన్లో మాట్లాడకండి, ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది. చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు, అన్ని రుగ్మతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చిన వాడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు. ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసుడు కుతుక మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయం రాని చెప్పిన సందర్భం విద్యార్థి లోకం, కన్నవాళ్ళు. మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఇలా రంపపు కోతకు గురయ్యేది. ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు హగ్గులు రాజేస్తాయి. మెట్లెక్కేటప్పుడే వీడు మనోడేనా అని ప్రొఫెసర్లు లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్కులు వేసే దరిద్రం. కార్పొరేట్ కాలేజీలకు పోతే మా బతుకులు ఫీజులు కట్టడానికి. ఇప్పుడు అతనికి ఒక మాట అన్నాడు, బతకడానికి రెండు, ఒకటి వేటాడి చంపుకొని బతకాలి, పశుపక్షాదులు పళ్ళు కోసుకొని తినాలి. ఇలా మానవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి తన ఒళ్ళంతా కోసుకొని అవయవాలను అమ్ముకొని మనగడ సాగించే పరిస్థితి. అన్నా, ఈ ఎండితెర నీ సినిమా సక్సెస్ కావాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. దీనికి బలమైన ఇంధనం పబ్లిసిటీ, దీనికి బలమైన ఇంధనం విద్యార్థి లోకం, దీనికి బలమైన సాధన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. మనోడేనా అనకుండా మన మీద తీసిన ఈ సినిమా కోసం మనమంత బాధ్యత వహిస్తామని ఒక కంకణం కట్టుకుంటే దీనికి గొప్ప దారి దొరుకుతుందని నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాల కోసం యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు, కొందరు ఉపాధి ఊపిరి జలుపుకోవడానికి పట్టెడు హాస్టళ్లలో పిడికెడు మెతుకులు దొరుకుతాయని కూడా యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో ఉన్న పిల్లగాళ్ళను చూస్తే వీళ్ళేదో అవసరానికి వస్తారు. నేను అదే నేల మీద అదే యూనివర్సిటీలో ఒక 30 సంవత్సరాలు నేను తపోభూమి అదే యూనివర్సిటీలో బతుకుతాను. నేను తెల్లారలేస్తే అక్కడనే నా జీవనం. ఒక్కొక్క పిల్లగాళ్ళు పండుగలప్పుడు ఎందుకు బోరయ్యా అని అడిగితే ఇక్కడ ఒక ఒక్క సమస్య ఉండదన్నా. నేను యూనివర్సిటీలో చూస్తున్నప్పుడు భయానకమైన యూనివర్సిటీలలో విద్యార్థులు పడుతున్న నరకం ఎలా ఉంటుందంటే, ఎందుకు పోలేదురా అయ్యా అంటే ఏ ముఖం పెట్టుకొని పండుగలకు పోమ్మంటారు మమ్మల్ని. చుట్టూ వారి ఇళ్ళు ఉద్యోగం వచ్చిందా అని ఊపిరి కలపకుండా చేస్తారట. వాళ్ళకు జవాబు చెప్పలేని తల్లిదండ్రులు ముఖం చాటేసుకుంటారట. ఇంటికి పోతే అవమానాల కంటే ఉన్నా లేకున్నా హాస్టల్లో ఫుడ్ ఉన్నా లేకున్నా
ఇక్కడ తలదాచుకోవడమే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైతామని వాళ్ళు అల్లాడుతున్న స్థితి చూస్తే, తండ్రి చదువుకోలేదని చిన్నప్పటి ఏడ్చుతోని మీ బాధలు చూస్తే చదువుకోనందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది అనిపిస్తుంది. నాకు ఏ సమస్య లేదు ఇప్పుడు. ఒక్కోసారి అనిపిస్తుంది కాదు, విద్య చాలా గొప్పది మానవాళికి. ఇలా నేను చదువుకోలేదు అన్న ఒక సర్టిఫికెట్లు లాలూచికి తూకమేర్చుకునే నేపథ్యాల గురి కాకుండా అక్షరమే నా దేహానికి అక్కకపోతే ఇలా ఇక్కడ కూర్చుని మాట్లాడే అర్హత నాకు ఉండదు. చదువు అవసరం. ఆ చదువుకు ఆకాశం ఎత్తు కీర్తి అమాంతము వెండి తెర రెక్కలను తెచ్చుకొని ప్రపంచమంతా ఒక క్షణకాలములో ప్రదర్శించే శక్తి ఈ సినిమా మీడియాకున్నది. అలాగనే ముందున్న మీ కెమెరాల అటు పాత్రికేయ రంగానికి ఉన్నది. ఇలా ప్రతిదీ పబ్లిసిటీ. మా ప్రొఫెసర్ గారికి ఒక విన్నపం చేస్తాను. నిన్నటి దాకా మీ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థుల తడ వసూలు చేసిన ఫీజు ఎంత ఉండే? గత 2 వైస్ ఛాన్సలర్లు మారిన తర్వాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంతున్నది? ఎంతెంత అల్లాడుతున్నారు విద్యార్థులు. అది కూడా అవసరం. మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా ఆయన ఎన్నో కళలు, ఎంత కమిట్మెంట్ అంటే నాకు తెలిసి మాకెంతో ఆయనతోటి కలిసి నడిచి భోంచేసి అనేక రాత్రులు ఆయనతో శయనించి ఆయనతో పంచుకున్న అనుభవం. ప్రజా కవులు ఇలా ఒక్కొక్కరు ఆకాశం ఎత్తు కీర్తి ఘటిస్తున్నారంటే వాళ్ళ ఆ కీర్తిలో మెజార్టీ సాకారం మాత్రం నారాయణమూర్తి అన్నదే. ప్రజల పాటను ఒక యాచక గీతాన్ని ఆకాశమెత్తు నిలబెట్టిన ఉద్యమాల నేపథ్యమైతే ఆ కవుల ఆ ప్రజానికపు ఆ పల్లె పాటలకు ఆకాశమెత్తు ఎండితెర కీర్తినిచ్చడమే కాదు, ప్రతి గుండెను తట్టే పాటక విని ఆకాశానికి ఎత్తిన. ధన్యవాదాలు మీకు. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాను ఆదరించాలని చెప్పినందుకు. ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వరలే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అలాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయించి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చేయండి, జనాన్ని సోమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా ఫైట్ ఇస్తున్నాడు ఆయన. సెల్యూట్. సో నా సినిమా ఏదన్నట్టు మెచ్చుకున్నాడు, ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి, ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళరా, విద్యార్థి నాయకులరా, తమ్ముళ్ళరా, మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు, శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు, వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు మీరున్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అందశ్రీ గారు చెప్పినట్టు ఇలా సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు,
పబ్లిసిటీ చూడు, పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిసిటీ అనేది లేకపోతే జనం సినిమాకి థియేటర్ రారు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసులు ఎవరంటే మీ మీడియా వారే. కాబట్టి దయించి నా సినిమాని ప్రజలు తీసుకుని వెళ్ళండి. స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం. ఎంత దూరం ఉంటే స్కామ్, సాక్షులు ఇప్పటికీ 100 మందికి పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాలు స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే. అర్హులు లేకుండా అనర్హులకి, ఎవరికి డబ్బులు ఇచ్చారో వారికి ఇచ్చుకుంటూ పోతూ బీభత్సం స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాక్సిమం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 వరకు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా గోళ, విభజించినటువంటి లీలా, పేపర్ మొత్తం యాక్టివిజం యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ది ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ బిల్ జరుగుతున్నాయి కాలేజీ డేస్లో. కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలు అండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి. రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలా మందికి నీట్ విషయంలో మీకు గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళ గుజరాత్లో బీభత్సంగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది. ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? కాబట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటిని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మొత్తం రూల్ చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యుని జాతీయం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక పాసి యాదగిరి గారు చెప్తున్నారు, వరవరరావు గారు సరసని, సాయిబాబు గారు సరసని మిమ్మల్ని కూడా పెడుతున్నాం అంటుంటైనా పెడతారంటుంటే, నేను వరవరరావు గారు అంత, సాయిబాబు గారు అంత గొప్పని కాను. నేను మామూలు మనిషి, నేను కామన్ మ్యాన్. నేను నా రూట్లో నా పని చూసుకుంటా. ఇక నా విజ్ఞప్తల్లా ఏంటంటే, ఈ సినిమాని నేను ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు 1 కదండి, ఆగస్టు 22 అండి. దయించి సినిమాని చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు మంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నా విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు మీకు.